చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నన్ను ఎందుకు హింసిస్తారు? నేను నా దారిని పోతుంటే ఆయనే రమ్మన్నారు. పూలమాల కట్టించాను. ఇంకా ఏంటంట? పోరా బాబు. అది కాదన్న. అరే చెప్తే వినిపించుకోవా? రా అన్నయ్య, రా. స్వామి, పూజ చాలా బాగా జరిగింది. మనసారా దండం పెట్టుకున్నారా? ఆ భగవంతుడి మేలు చేయాలని కోరుకున్నాం. అంతా మంచే జరుగుతుంది. మీ ఆశీర్వాదం స్వామి. సత్యం, కింద మండపంలో మెట్లెక్కి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రసాదం అందేలా చూడు. అలాగే స్వామి. ఉంటాను. పులిహోర ప్రసాదం తీసుకెళ్ళు. అలాగే తీసుకెళ్ళిస్తాను. స్వామి, చెప్పు సత్యం. మళ్ళీ అడుగుతున్నానని ఏమో అనుకోబాకండి. పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది కదా స్వామి. ఇది మీ కులదైవం గుడి. ఇక్కడికొచ్చి ప్రార్థించావు. ఇక్కడ నీకెప్పుడూ మంచే జరుగుతుంది. నీ మనసులో అనుకున్నదే జరుగుతుంది. నిర్భయంగా ఉండు. వస్తాను స్వామి. సమస్యని పరిష్కరించడానికి వెళ్తున్నావా? వెళ్ళు బాబు, వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళి నరేష్ బాబు గారికి ఇవ్వండి. ఓకే. అన్నయ్య, ప్రసాదం తీసుకో. వద్దురా, నువ్వు తిను. అవును, కులదైవాలు కోరికలు తెచ్చరా? అన్నయ్య, అందరి దేవుళ్ళు ఒకటేరా. ఊరికే అంతా అబద్ధం. మంచి జరిగితే దేవుడి వాళ్ళు జరిగిందే అంటారు, చెడు జరిగితే తలరాత అంటారు. లేదన్నయ్య, ఈ దేవుడికి చాలా మహిమ ఉంది. అంటే మహిమలేని దేవుడు కూడా ఉంటాడా? నీ మనసుని కులదైవమైనా మారుస్తారని కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాం. ఏంటే ఇంత సిన్ని గిన్నెతో తీసుకెళ్తున్నావు? అక్కడ ఎక్కువ మంది ఉంటే మళ్ళీ అనుకొత్తావా? పెద్ద గిన్నె తట్రా. అందుకే స్వప్నం కూడా తీసుకొద్దామన్నాను. మీరు విన్నారా? అయితే ఇప్పుడు వెళ్ళి స్వప్నం తీసుకురమ్మంటావా? చెప్పింది చెయ్యలు. పెద్ద గిన్నె తట్రా. ఏంటి నాన్న ఇది? అనుకున్నదేది జరగట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ కోమలి, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. చివరి మెట్టెక్కే వరకు ధైర్యంగా ఉండు. నన్ను ఓదార్చడానికి చెప్తున్నావు కదా. ఇంకా అనుకున్నది జరగదు. నాకు నమ్మకం పోయింది. అమ్మా, వెళ్ళిపోయాడు అనుకున్న నరేష్ మళ్ళీ వచ్చాడంటే అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. నన్ను కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొని నువ్వు ధైర్యంగా ఉండు. లేదు నాన్న, నాకు నమ్మకం పోయింది. నీ మీద, దేవుడి మీద? అన్నింటి మీద పోయింది.
ప్రసాద్ ఆ కుర్రోడు గుర్తున్నాడా? ఏదో తేడాగా ఉంది. తేడాగా ఉండటం కాదు, మొత్తం తారుమారవుతుంది. మనిద్దరం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వెళ్ళిపోదాం పద. అంకుల్, నేను అర్జెంటుగా ఒక ఫోన్ చేయాలి. ఇక్కడ సిగ్నల్ లేదు. నేను కిందకి వెళ్తాను, మీరు వెనకాల వచ్చేసేయండి. అలాగే అల్లుడు గారు. ఏంటి కంగారు కాపాడుతున్నారు? అదేం లేదు అంకుల్, ఇట్స్ అ కాల్ ఫ్రమ్ అమెరికా. ఇట్స్ అర్జెంట్ టు టాక్, దట్స్ వై. సరేనండి. ఓకే అంకుల్, పద పద. తొందరగా రండి. త్వరగా రా. ఆగండి రా, ఆగండి. అమ్మ మల్లిక, పెళ్ళి ఏ టంకాలు లేకుండా జరగాలని నీ చేత్తోనే నువ్వే ప్రసాదాలు పంచి ప్రసాదాలు తిన్న తర్వాత నీ చేత్తోనే ఆకులు తీయాలని మొక్కుకున్నానమ్మా. వెళ్ళి ఆకులు తీసుకొస్తావా? రేయ్, మా అక్కేదిరా? చెప్పరా, మా అక్కేది? మా అక్కని ఏం చేశారా చెప్పు. ప్రసాద్ గన్నుందా? వద్దు, ఇప్పటికి తప్పించుకొని పారిపోతాం. మా అక్క ఎక్కడుందో చెప్పరా, చెప్పకపోతే చంపేస్తా. రే, అసలు నువ్వు ఎవడో కూడా నాకు తెలీదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబద్ధం చెప్పకరా. నేనెవరో తెలియకపోతే నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? మా అక్కేదిరా? తెలీదని చెప్తుంటే అర్థం కావట్లేదా? మిశ్రా, పారిపో. మిశ్రా, వెళ్ళిపో. చెప్పరా, మా అక్క ఎక్కడుందో చెప్పరా, చెప్పు. రే రే రే, సార్ వాళ్ళందరికీ ఫోన్ చేసేసి ఉంటాడు. దొరికామా చచ్చామే, ఎవరికంటా పడకుండా ఎలాగైనా పిల్లివారింటికి వెళ్ళిపోవాలి సార్.
నొప్పి భరించలేకపోతున్నా. అమ్మా 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 నేను సురేష్ ఈరోజు ఇలా కలిసి ఉండటానికి కారణం మల్లికే నాన్న. అలాంటిది నరేష్ బావ గారిని మల్లికని కలపలేకపోయాం. అమ్మా కోమలి, ఎందుకమ్మా అలా ఏడుస్తావు? ఆ నరేష్ ఏమో ఎన్ని చెప్పినా వినట్లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా చాలా మూర్ఖంగా ఉన్నాడు. నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? అది కాదండి మామయ్య గారు, నరేష్ అనే చాలా మంచివాడు. తన ఆశల్ని లోపలే పెట్టుకుని రోజు రోజుకి కుమిలిపోతున్నాడు. విషపురుగేదో కొట్టుంటుంది. అబ్బా దేవుడా, నా మొర విన్నావా? నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తున్నావా? నరేష్ బాబా బాగుండాలి, క్షేమంగా ఉండాలి. నాన్న వాటిటే వెళ్ళాడు. అమ్మా రండి వెతుకుదాం. ప్రసాద్, నేను చెప్పాగా వాళ్ళని పిలిచాడని. వాళ్ళ చేతిలో చెక్కితే తుక్కుగా కొడతారు. మనం వెంటనే పిల్లివారింటికి వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అమ్మ కోమలి, ఏడవకమ్మా, నమ్మకంగా ఉండు. అయ్యయ్యో, ఎవరైనా రండి, తొందరగా రండి. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అమ్మాయిని పాము కరిచింది. తొందరగా రండి. ఎవరు అరుస్తున్నారు? రండి రండి. మల్లిక 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 మల్లిక, ఏమైంది? ఇక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి, పాము ఖర్చుంటుంది. అయ్యో మల్లిక 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 సత్యమామ, సత్యమామ! అమ్మ మల్లిక, మల్లిక మల్లిక, ఏమైందండి? మల్లికని పాము గచ్చినట్టుంది. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా మల్లిక. బాబు, వెళ్ళి స్వామిని తీసుకురా, ఆయన ఏదో ఒక మందిస్తాడు. అలాగే అండి. మల్లిక, నేనే చేతులారా చేశానమ్మా. ఆకులు పారేమని చెప్పి ఇంత దాకా తీసుకొచ్చాను. మల్లిక మల్లిక, అయ్యా మల్లిక, అమ్మా మల్లిక, ఏంటమ్మా ఈ కర్మ? అమ్మా అమ్మా మల్లిక. మల్లిక, నేను మాట్లాడేది వినిపిస్తుందా? మల్లిక, మల్లికకేం కాదు.
మల్లిక స్వామిని పిలుచుకొస్తాను. నీ వెళ్ళిన సురేష్ ఇంకా రాలేదేంటి? నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. కంగారు పడకండి, వచ్చేస్తాడండి. వద్దండి, నేనే వెళ్ళి పిలుచుకొస్తా. అమ్మా మల్లిక, అమ్మా. మల్లిక మల్లిక నరేష్ బాబు గారు, మల్లిక కళ్ళు తెరిచి చూడు. మల్లిక చూడు. మల్లిక 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 ఏమండి, దగ్గరలో హాస్పిటల్ ఏమైనా ఉందా? ఈ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్స్ లేవు, టౌన్ కు వెళ్లాల్సిందే. మల్లిక మల్లిక బావా బావా, నేను బతకను బావా. చచ్చా, ఏంట మాటలు? నీకేం కాదే? నీకేం కాదు మల్లిక. నేను బతకను బావా. అలా అనుకు మల్లిక. నా ప్రాణం పోయేలోపు నాకు తాళి కట్టు బావా. నీ భార్యగా సంతోషంతో చచ్చిపోతాను. తాళి కట్టు బావా. సంతోషంగా చచ్చిపోతాను బావా. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక. నాన్న, నేనేనమ్మా దీనంతటికి కారణం. నీకేం కాదమ్మా. లేదు నాన్న, నేను బ్రతకను. అమ్మా, నరేష్ బావని తాళి కట్టమని చెప్పు నాన్న. సంతోషంగా చచ్చిపోతాను నాన్న. తాళి కట్టమని చెప్పు నాన్న. అమ్మా, కులదైవమ్మా, నిన్నే నమ్ముకుంటే మా కుటుంబాన్ని ఎందుకమ్మా ఇలా పరీక్షిస్తున్నావు? మల్లికని కాపాడు తల్లి. చూస్తే విషయం తలకెక్కినట్టుంది. బతకడం కష్టమే, జరగాల్సిన పనులు చూడండి. అమ్మో, బావా, నేను చచ్చిపోతే నీకే సమస్య లేదుగా. ఇక చచ్చిపోతాను. మల్లిక, అమ్మా, తాళి కట్టు బావా. అయ్యో, చచ్చేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాను. తాళి కట్టమని చెప్పు నాన్న. అమ్మా, పట్టుకోమ్మా. మల్లిక కట్రా తాళి. తాళి కట్టు బావా. శిలగా మిగిలిపోయిన నా పెదమ్మనోడు సాక్షిగా చెప్తున్నాను. అలాంటిది ఏదైనా జరిగితే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను. కట్రా. నీకోసమే బతికి నీకోసమే చచ్చిపోతుందిరా. కనీసం చచ్చిపోయేటప్పుడైనా దాన్ని ప్రశాంతంగా చచ్చిపోనివ్వరా.
బావగారు ప్రాణం పోయేలా ఉంది, తాళి కట్టండి. ఇంకా ఆలోచిస్తావేంటి బాబు? ఆ అమ్మాయి ఆఖరి కోరిక తీర్చు. కట్టేశాను. కలిసి చూడు. మల్లిక కళ్ళు తెరవే. మల్లిక 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 నరేష్ బాబు గారు నీకు తాళి కట్టేశారు, చూడు. నరేష్ బాబు తాళి కట్టాడమ్మా, చూడమ్మా. మల్లిక 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 కాబట్టి ప్రాణం పోయేట్టుంది. అమ్మా మల్లిక, అమ్మా చూడమ్మా, కళ్ళు తెరమ్మా. అమ్మా మల్లిక. నరేష్ ఆగు. బావగారు ఆగండి బావగారు. వెనక్కెళ్ళండి. ఒక్కడుగు ముందుకేసినా ఇక్కడి నుంచి దూకేస్తాను. అయ్యో నాన్న, వెనక్కి వెళ్ళిపోండి. నేను ఎందుకు బ్రతుకుండాలి? నా మల్లిక చచ్చిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతుకుండాలి? అరే అరే మూర్ఖుడా, తనకేం కాలేదురా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి. సురేష్ అటు చూడు. అనయ్య ఏంటన్నయ్య ఆగు. అరే నువ్వు ముందుకొచ్చావంటే ఇక్కడ దూకుతా. నాకు మా అమ్మ లేదు, నాకు ఇదే అమ్మ. బావా అటు పిల్లాడ్లా చూసుకుంది. నాకు ఆకలేస్తే నాకంటే ముందు దీనికే తెలుస్తుంది. మూర్ఖంగా పోయి నేనే చంపేసుకున్నాను. ఇది చావు కాదు, హత్య. ఓ పక్కన మల్లిక, మరో పక్కన తాతయ్య. ఎవరిని కాదలేక ఏమి చేయలేకపోయాను. నిద్దట్లో ఏదైనా చిన్న శబ్దం వచ్చినా నా మనవల్లో అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు మా తాతయ్య. పెళ్లి చేసుకోవద్దని చెప్పడం కూడా మా మంచికే. పెళ్లి చేసుకుంటే కన్నే సింహాన్ని చచ్చిపోతాడనే విషయం తెలిసి పెళ్లి జరిపించడానికి ప్రయత్నించారు. తర్వాత అన్ని జరగరానివి జరిగాయి. మా తాతయ్య చేసేవన్నీ మీకు మూర్ఖత్వంగా కనిపిస్తున్నాయి, కానీ మాకలా కాదు. మా తాతయ్య మా కోసం బ్రతుకుతున్నారు, మేము మా తాతయ్య కోసం బ్రతుకుతున్నాం. ఇది నిజం. ఈ విషయం మాట్లాడడానికి భయపడి మల్లికని నేనే చంపేసుకున్నాను.
బావగారు ఏంటన్నయ్య ఇది? రా అన్నయ్య. నువ్వు పోరా, నువ్వు వస్తే దూకేస్తాను. నేను ఇక ప్రాణాలతో ఉండలేను. మల్లికను చంపేస్తే నేను మాత్రం ప్రాణాలతో ఎలా ఉంటాను? నేను ఎందుకు బ్రతుకుండాలి? కలిసి చచ్చిపోదామంది మల్లిక. ఇద్దరం కలిసి చచ్చిపోతాం. అయ్యో ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ప్లీజ్ అన్నయ్య, తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. దండం పెట్టి అడుగుతున్నాను. అరే చిన్నాడా, తాతయ్య అన్నయ్యలతో చెప్పరా, వచ్చే జన్మలో కూడా మనం ఒకే తల్లి కడుపులో పడదాం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఒరే నరేష్, వద్దురా, నువ్వు మంచోడివిరా, అలాంటి పనులు చెయ్యకురా. మల్లికి రాత అంతే ఉందిరా, దానికి నువ్వేం చేస్తావు? చెప్పింది వినరా, వచ్చేయరా. ఒరే నువ్వు మంచోడివిరా. అరే బాబు, ఇంతమందిని చెప్తున్నావు కదరా, నీ తప్పేమి లేదురా, నువ్వు రారా బాబు. బావగారు మీరు తొందరపడి తప్పు చేయకండి ప్లీజ్. తాత తట్టుకోలేరు, వచ్చేసేయండి. చిన్నడా, నువ్వెప్పుడు బాగుండాలరా. కోమలి దొరకడం నీ అదృష్టం. కోమలి నువ్వు క్షేమంగా ఉండాలి, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. తాతయ్య అన్ని మర్చిపోయి మామూలుగా ఉండాలరా. నన్ను క్షమించమని తాతయ్యతో చెప్పరా. వద్దు బావగారు. మిమ్మల్ని కాదని మల్లికకు తాళి కట్టలేదని, మల్లిక బ్రతుకుతుందని తాళి కట్టలేదని, తనతో కలిసి చచ్చిపోవడానికే తాళి కట్టనని తాతయ్యకి చెప్పరా. అన్నయ్య నా మాట వినన్నయ్య. నన్ను క్షమించమని చెప్పరా. మల్లిక లేని లోకంలో నేను ఉండలేనని చెప్పరా. నేను వెళ్ళిపోతున్నాను. అన్నయ్య ఇప్పుడు అంత మాటలు ఎందుకన్నయ్య? రా. నరేష్, చేతులెత్తి దండం పెడతాను, రారా. బావగారు దయచేసి రండి. ఆగరా, నేను చెప్తున్నానుగా, తిరిగిరా. తిరుగు. ఆ అమ్మాయికి కన్నీళ్లు వస్తున్నాయి చూడు. కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి, బాగా చూడు. ఆత్మ ఇంకా విడిపోలేదు. నాడి కొట్టుకోవడం ఆగిందంతే. ఆమెను కాపాడవచ్చు. ఇటురా. చెప్పేది నీకే, రా. ప్రసాద్, నేను చెప్పాగా వాళ్ళని పిలిచాడని. వాళ్ళ చేతిలో చిక్కితే తుక్కు తుగ్గా కొడతారు. మనం వెంటనే పిల్లివారింటికి వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి.